ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, P9 న్యూస్ స్వాగతం. వరద బాధితుల సహాయార్థం ఆచార్య రంగా కిసాన్ సంస్థ మరియు భాగ్యనగర్ వాకర్స్ అసోసియేషన్ తరపున 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. స్థానిక మౌర్య హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు సంఘ సభ్యులు చెక్ అందించారు. ఎమ్మెల్యే దామచర్ల సంఘ సభ్యులను అభినందించారు. ఆచార్య రంగా కిసాన్ సంస్థ సభ్యులతో సంప్రదించి ఆచార్య రంగా కిసాన్ సంస్థ తరఫున 1 లక్ష రూపాయలు, అలాగే నేను నివాసం ఉండే భాగ్యనగర్లో వాకర్స్ అసోసియేషన్ అని ఉన్నది, దానికి కూడా నా అధ్యక్షుడు నేను, దాని తరఫున 1 లక్ష రూపాయలు ఇస్తే బాగుంటుందని మా వాళ్ళకి చెప్పి ఆ 1 లక్ష రూపాయలు కూడా ఈరోజు తీసుకుంటాను. అలాగే కాకతీయ ఓల్డేజ్ హోమ్ ప్రారంభించారు, వాళ్ళని కూడా ఇన్స్టిగేట్ చేసి 2 లక్షల రూపాయలు మీరు ఇస్తే బాగుంటుందని ఆ రోజు ప్రపోజ్ చేశాను. వారు మొన్న 10వ తారీఖుని వారిని కలిసి ఎమ్మెల్యే గారిని కలిసి వారు ఆ రోజు ఇవ్వటం. ఇంకా నేను కోరుకునేది ఏంటంటే సమాజంలో దాతలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇలాంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో మనం స్పందించకపోతే మనలో ఉన్న మానవత్వాన్ని ప్రతి ఒక్కరు ఒక బాధ్యతగా తీసుకొని చేస్తే సహాయం బాగుంటుంది. ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం మన సీఎం గారు పడుతున్న కష్టం. అలానే మన ఎమ్మెల్యే గారు జనార్దన్ రావు గారు గత 2-3 రోజుల నుండి అక్కడ నుండి వరద బాధితులకు కావాల్సిన వాటర్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి సప్లై చేయడంలో వారు చేస్తున్న కృషి నమ్మకాన్ని వారిని మనం అభినందించాలి. చప్పటి ద్వారా వారిని అభినందించాలి. మన ఆలా వెంకటేశ్వర గారు అయితే ఇప్పుడు ముందుంటారు. ఆయన రంగాభవన్ నుంచి మా వయసులో కూడా నేను చెప్పేవాళ్ళు, మీరు ఫోన్ చేయండి నేను ఇంటికి వస్తాను, ఇంటికాడ మాట్లాడదామని చెప్తుంటాను. ఆయన ఈ వయసులో కూడా ఒక పట్టుదల, ఏదో విధంగా సాయం చేయాలి, ఏదో విధంగా మనం అందరం కూడా సొసైటీకి మేలు చేయాలని చెప్పి ఈ రోజుకి రంగాభవన్లో కూడా మంచి కార్యక్రమాలకు ఇవ్వటం, దాని మెయింటెనెన్స్ చూసుకోవటం, ఇవన్నీ కూడా మన వెంకటేశ్వర గారు చేస్తుంటారు. ఇలాంటి పెద్దలు కూడా చాలామంది ఉన్నారు, అంతా కూర్చున్న వాళ్ళు కూడా. అలాంటి వాళ్ళు అందరికి కూడా మన ఒంగోలులో ఉండటం, ఒంగోలులో ఒక మంచి ఆలోచనతో ముందుకు తీసుకెళ్ళటం చాలా సంతోషం విషయం చెప్పి తెలియజేస్తూ, మీ అందరూ కూడా ఇచ్చిన వాళ్ళందరికీ పేరున నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీడియా ద్వారా కూడా ఒంగోలులో ఉండే ప్రజలకి, వ్యాపారస్తులకి అందరికీ కూడా మేము కూడా తెలియజేస్తున్నాం. కష్టకాలంలో ఉండేటప్పుడు మన వంతు మనం కృషి చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. మనం ఎంతో సంపాదించేది దేనికైనా కూడా దాంట్లో ఒక 10% పక్కకు తీసి మంచి పనులకు ఉపయోగపడితే సమాజంలో గుర్తింపు ఉంటుంది, సమాజంలో ఒక విలువలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా ముందుకు రండి. ఏదో పక్క ఊళ్ళో జరిగింది, మనకి సంబంధం లేదు, మన బజారు బాగుంది, మన ఒంగోలు బాగుంది, మనకి నీళ్ళు వస్తున్నాయి, అన్నీ ఉన్నాయి అనేది అనుకోకుండా ఎక్కడ జరిగినా కూడా మన తెలుగు వాళ్ళకి మనకి ఇబ్బంది జరిగినప్పుడు అందరం కూడా ముందుకు
స్థానిక గాంధీ రోడ్లో గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. సభ్యులను అభినందించారు. వ్యాపారులకు అండగా ఉంటామని హామీ. వాతావరణం అనేది ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేము. ఇప్పుడు ఎన్నికల్లో మా విజయం సాధించిన తర్వాత ఇవాళ మొదటి వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి పండుగని ఘనంగా కూడా గాంధీ రోడ్లో కూడా మనం జరుపుకుంటున్నా ఉన్నప్పుడు కూడా ఇటువంటి అభివృద్ధి అనేది ఇప్పుడే సోదరులకు చెప్పారు. ఎయిర్పోర్ట్ గురించి కూడా మాట్లాడడానికి సార్ ఉన్నారు. మన స్థానిక శాసనసభ్యులు జనార్దన్ గారు మేమిద్దరం కూడా ఒక ఆలోచన చేసి ఒంగోలు పట్టణానికి ఒక ఎయిర్పోర్ట్ను కూడా మనం నిర్మాణం చేసే దాని కొరకు స్థల సమీకరణ అనేది కూడా చాలా వరకు ముందుకెళ్ళాము. అన్ని విధాలుగా కూడా దాన్ని హంగులతో కూడా ఒంగోలులో కూడా ఎయిర్పోర్ట్ అనేది తీసుకొచ్చే బాధ్యత సోదరులు జనార్దన్ రెడ్డి గాంధీ మామూలు మాకు కూడా ఉందని కూడా చెప్పుకుంటున్నాను నేను. ఈరోజు చాలామంది ప్రముఖులందరూ సురేష్ ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు, మన వాళ్ళందరూ పెద్దవాళ్ళు చంద్రయ్య గారు ఉన్నారు, ఉన్నాడు ఉన్నప్పుడు ప్రసాద్ బుచ్చి అందరు పెద్దవాళ్ళందరూ కూడా పేరు పేరున కుర్రాళ్ళ పేరు చెప్పలేదు ఉన్నప్పుడు వాళ్ళ మళ్ళా కూడా వాళ్ళు దీపు వీర కన్నా సాయి అందరూ కూడా ఇంకా మాకు కావాల్సిన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి పేరు పదే పదే చాలాసార్లు కూడా చెప్పాము మేము. మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యాపారాలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళని చాలామందిని టార్చర్ చేశారు, చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేశారు, వ్యాపారాలే సరిగ్గా జరగకుండా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మేము ఆ రోజు కూడా చెప్పాము, వచ్చేది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం అని చెప్పేసి ఆ రోజు కూడా చెప్పాము. ఇప్పుడు చెప్తున్నాం, మీ వ్యాపారం మీరు ప్రశాంతంగా చేసుకోండి. మీ జోలికి ఎవరు కూడా ఏ అధికారి కానీ ఎవరు కానీ మీ జోలికి రాకుండా చూసే బాధ్యత కూడా తప్పకుండా మీరు చేసే కార్యక్రమాలు కరెక్ట్గా చేసుకుంటా మీ వ్యాపారాలు కూడా కరెక్ట్గా చేసుకొని 10 మందికి ఉపయోగపడేటట్టుగా సొసైటీలో చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏదైనా టైం ఎంత లేట్ అయినా కూడా మన వాళ్ళందరూ కూడా ఉండి అభిమానంగా ఒక మంచి కార్యక్రమంలో దీన్ని కూడా సక్సెస్ చేసింది. అందరికీ కూడా మనస్ఫూర్తిగా టౌన్లో కూడా చాలామంది పెద్దలు కూడా మన వాళ్ళంతా వచ్చారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ, అందరికీ పేరు పేరున ఈ వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీకు ఏ వ్యవస్థ వచ్చినా కూడా తప్పకుండా నాకు తెలియపరచండి. స్నేహ సేవక సమితి ఒంగోలు ఆధ్వర్యంలో వరద బాధితులకు సహాయార్థం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. స్థానిక మౌర్య హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు సభ్యులు చెక్ అందించారు. ఎమ్మెల్యే జనార్దన్ వారిని అభినందించారు. నుంచి కిడ్నీ కాకుండా అయితే సోషల్ సర్వీస్ చేయడానికి ఎప్పుడు రెడీగానే ఉంటున్నాము. ఈసారి వరద బాధితులకి చూస్తూనే ఉన్నాం. మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారనే చూస్తున్నాం. రాత్రానికి ఆ పగలనక నీళ్ళలో దిగి ఆయన కష్టపడి ఆయన యంత్రాంగాన్ని, ఎమ్మెల్యేని, మినిస్టర్ని ఆయన నిద్రపోవట్లేదు, ఎవరిని నిద్రపోనివ్వకుండా అందరినీ కష్టపడే పని చేపిస్తున్నారు. ఎంత మాకు పాదాభివందనాలండి సార్కి. అలాగే టెక్నాలజీని ఎలా వాడాలో కూడా ఆయన నుంచి నేర్చుకోవచ్చు. డ్రోన్స్తో ఫుడ్ సప్లై చేయటం, డ్రోన్స్తో శానిటైజేషన్ చేయటం, అలాగే ఫైర్ ఇంజిన్తో ఇల్లు క్లీన్ చేయటం అనేది మామూలుగా ఇల్లు క్లీన్ చేసుకోవాలంటే ఆడడానికి ముందు వరదలు వచ్చిన తర్వాత అన్నిటికంటే పెద్ద కష్టం ఏంటంటే ఇల్లు క్లీన్ చేసుకోవడం. మామూలు మనం క్లీన్ చేసుకోవడం అయితే 2-3 రోజులు పడుతుంది. అలాంటిది ఆ ఫైర్ ఇంజిన్తో క్లీన్ చేస్తుంటే ఆల్మోస్ట్ 15-20 మినిట్స్లో క్లీన్ చేయడం పడిపోతుందంట. సో నాకు తెలిసి లేడీస్ అందరూ ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉండి ఉంటారు అక్కడ. అలాగే మెటీరియల్ సప్లై అవనియండి, మనీ మ్యాటర్స్ అవనియండి, ఇప్పుడు అన్నీ కాకుండా ఇప్పుడు నష్టపరిహారం చెల్లించడానికి రైతులు కూడా ముందుకు వచ్చారు మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే వెహికల్స్ డ్యామేజ్ అయితే కానీ ఆఖరికి ఇంట్లో మిక్సీలు డ్యామేజ్ అయింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. అంటే ఒక పెద్ద ఆయన లాగా, ఒక తండ్రి లాగా మిక్సీలు, గ్యాస్ స్టవ్లు రిపేర్ కూడా ఆయన మాట్లాడుతున్నారు. దానికి మనందరం ఆయన అప్రిషియేట్ చేయాలండి. ఆయనే ఒక ఇన్స్పిరేషన్, ఆయనే ఒక రోల్ మోడల్ మనందరికీ. అలాగే దామచర్ల జనార్దన్ సార్ కూడా ఈ వారం 10 రోజుల నుంచి ఆయనకి చేతైనంత సహాయం, అంటే మానిటరీ పర్పస్ అవనియండి, ఫండ్స్ ఇప్పించడం అవనియండి, లేకపోతే మ్యాన్ పవర్ అవనియండి, ఫుడ్ సప్లై, వాటర్ సప్లై, అలాగే ఇప్పుడు ఈ 3 days నుంచి లాస్ట్ ఈ నష్టం అంటే అసెస్మెంట్ కోసం సార్ ఒక పని అప్పగించారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ పని సక్రమంగా నిర్వహించుకొని వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే వీళ్ళిద్దరు మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని మా స్నేహ సేవ మీటింగ్ జరుగుతుంది. మేము ఒక 5 lakhs
సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేయడం జరుగుతుంది. స్నేహ సేవక సమితి సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు. ఒక టైంలో నేను కూడా మెంబర్నే. ఆ టైంలో ఏంటంటే పిల్లలు హైదరాబాద్లో చదువుతూ ఉండేవారు, స్కూల్స్ అది అక్కడే ఉండవలసి వచ్చిందో ఆల్మోస్ట్ అసలు అటెండ్ అయ్యేది ఉండేది కాదు. దాంతో కూడా కొంచెం నాకు ఇబ్బంది అయ్యి నేను రావడం కుదరలేదు అంతా. అప్పుడు కూడాను మేము ఉన్నప్పుడు కూడా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు అందరూ కూడా అంతాను. ప్రతి ఇయర్ ఏదో ఒకటి, ఏదో ఒక ఆర్గనైజేషన్ కానీ డొనేట్ చేయడం కానీ, ఏదో పిల్లలకి అడాప్ట్ చేసుకుని పిల్లలను చదివించడం కానీ, ఇలా చాలా ఎవరి ఇయర్ ఏదో ఒకటి రూపంలో చేసేవారు అంతాను. ఇలాగా సీఎం రిలీఫ్ ఫండ్కి వరదల కోసం ఉండడం చాలా ఆనందంగా ఉంది. అందరూ ప్రతి ఒక్కరు కూడాను అంటే వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు చూస్తూ ఉంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా అనిపిస్తూ ఉంది ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఉండటానికి లేకుండా, ఇల్లు లేకుండా, తినడానికి లేకుండా చాలా ఇబ్బందులు ఉన్నారు అందరూ. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్కి సహకరించిన అందరికీ ఏదో ఒకటి మన సాయంగా చేసిన అందరికీ కూడా వాకర్స్ అసోసియేషన్ దగ్గర 6-7 రోజులు కూడా మేము కూడా ఉన్నాం విజయవాడలో. ఈ వరద బాధితులు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ కష్టాలను కూడా చూస్తే చాలా బాధాకరమైన విషయం. తినడానికి తిండి లేదు, స్నానం చేయడానికి నీళ్ళు లేవు, అదేవిధంగా కరెంటు లేదు, మళ్ళీ కిందకి దిగితే నీళ్ళు కింద ఫ్లోర్స్ అంతా కూడా నిండిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక పక్క ఏమో జంతువులు, ఒక పక్క అనేక ఇబ్బందులు పడ్డారు. దాంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, అనేక మంది చనిపోయారు. అలాంటి పరిస్థితుల్లో మన సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయన కూడా మొత్తాన్ని అలాట్ చేసి ఆయన కూడా మొత్తం వ్యవస్థను అక్కడికి తీసుకొచ్చి అందరినీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తా ఎక్కడికక్కడికి ఫుడ్ సప్లై చేయటం కానీ, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఇచ్చే దాంట్లో అందరూ కూడా కష్టపడ్డారు కాబట్టి ఒక 10 days లోపల ఒక స్టేజ్కి వచ్చింది. నిన్నగాక మొన్న రాత్రే బాబు గారు కూడా అక్కడి నుంచి కలెక్టరేట్ నుంచి ఆయన కూడా బస్సు నుంచి వెకేట్ చేసి మొన్న రాత్రి ఇంటికి వెళ్ళాడు. మళ్ళా నిన్న మాకు ఇచ్చిన డివిజన్స్లో ఇంకా పని ఉంటే చూసుకొని నిన్న ఈవినింగ్ నేను రావటం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనం చూస్తే మన నియోజకవర్గం నుంచి 1,35,00,000 దాకా ఇచ్చాం. ఇది ఒక 8 లక్షల రోజులు మన ఎవరైతే స్నేహ సేవిక సభ్యులుగానే ఒక 5 లక్షలు, ఆచార రంగా కిసాన్ సంస్థ 1 లక్ష, అదేవిధంగా మన భాగ్యనగర్ వాకర్స్ వాళ్ళు 1 లక్ష, కేవీ నర్సింగ్ హోము 1 లక్ష, 8 లక్షల రూపాయలు మీరు కూడా అందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో, మంచి మనసుతోటి ఏదో ఇవాళ మనం బాగున్నాం, 10 మందికి బాగుండాలనే ఒక ఆలోచనతో మీ అందరూ కూడా ముందుకు వచ్చినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరున నా అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారాలు చేస్తాను. ఇందాక కిట్టు పార్టీ అంటే ఇందాక మన జ్యోతి గారు చెప్తా, కిట్టు పార్టీ అంటే ఏదో ఒక ఆక్షేపం అనేది కాదు. సొసైటీలో ఏదో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా కూడా మన వంతు మనం కృషి చేయాలి అని చెప్పేసి అట్లా చెప్పటం కూడా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఖాళీగా ఉండేది కాకుండా మహిళలు కూడా 10 మంది ఒక దగ్గర కూర్చోవటం, సొసైటీలో ఏం జరుగుతుంది, ఏం చేస్తే మంచి అవుతుంది, ఏ విధంగా మనం ఉపయోగపడతాం అనేది మీ అందరూ కూడా కూర్చొని డిస్కస్ చేసుకోవటం, ఒక పద్ధతి ప్రకారంగా ఈరోజు 5 లక్షల రూపాయలు అనేది చిన్న అమౌంట్ కాదు. అలాంటిది మీ అందరూ కూడా కలిసి ఈరోజు 5 లక్షల రూపాయలు వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారు అంటే చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నా. తప్పకుండా మీకు కూడా మీతో పాటే ఉంటాను, మా మిస్సెస్ని కూడా పంపిస్తాను. మధ్యలో గ్యాప్ వచ్చింది, ఆమెను కూడా మీ దాంట్లోనే ఉండేటట్టు చేస్తాం. ఖచ్చితంగా అందరం కలిసి సొసైటీని బాగు చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. సొసైటీని ముందుకు తీసుకెళ్ళాలి. సొసైటీ 5 సంవత్సరాలు వెనకపోయాం. ఈ 5 సంవత్సరాల 3 నెలలు అయింది మనం వచ్చి ప్రభుత్వం వచ్చి. ఖచ్చితంగా మళ్ళీ ఇంకోట్లో కూడా మంచి మార్పులు తీసుకొచ్చి అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లే పద్ధతులు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ద్వారకా నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కమిటీ సభ్యులను అభినందించారు. హైదరాబాద్ తీసుకొచ్చి చాలా చక్కగా ఇక్కడ ఉత్సవ కార్యక్రమాలు కూడా అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందరూ కూడా చాలామంది ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారని వారందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.
అనుకుంటే ఈరోజు కార్పొరేట్ గారు కిట్టు గారు వారి తారకన్న ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలు కూడా వినాయక స్వామి మనందరికీ కూడా ప్రసాదించాలని అష్ట ఐశ్వర్యాలు కూడా ఇవ్వాలని ప్రజల్లోకి తీసుకెళ్లి ఆర్టీసీని కాపాడుకునే లక్ష్యంగా ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ పనిచేస్తుందని యూనియన్ నాయకులు తెలిపారు. వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ నెల 17న ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి దేశ రాష్ట్ర సంఘ నాయకులు హాజరవుతున్నట్టు తెలిపారు. ఈ సమావేశాన్ని ఆర్టీసీ ఎంప్లాయీస్ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యప్పరెడ్డి, ఎస్డబ్ల్యూఎఫ్ జిల్లా అధ్యక్షులు బివి రావు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఎవరైతే ఇప్పటి వరకు సంఘం సిద్ధాంతం కోసం పనిచేశారో నేటి పనిచేస్తున్న కార్యకర్తలకు ఇన్స్పిరేషన్ కోసం ఇవ్వాలని, ఆర్టీసీలో జరిగిన పరిణామాలు చర్చించడానికి, మళ్ళీ ఆర్టీసీ కార్యవర్గానికి ఒక తాటి మీద తీసుకురావడానికి ప్రయత్నంలో భాగంగా ఈ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆర్ లక్ష్మయ్య గారు ఇప్పుడు ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ దేశ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఢిల్లీలో. వారు కూడా హాజరవుతున్నారు. అట్లాగే వ్యవస్థాపకులు ఎస్డబ్ల్యూఎఫ్ వ్యవస్థాపకులు ఒకరైన మాదాల వెంకట్రావు గారు సీనియర్, రిటైర్డ్ అయ్యారు, చాలా కాలమైంది. ఆయన ఇప్పటికీ ఆ సిద్ధాంతం పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళు హాజరవుతున్నారు. అట్లాగే బి కృష్ణమూర్తి, అట్లాగే సీనియర్స్ ఎవరైతే బి దశరథరామయ్య, ఇలాంటి వాళ్ళందరినీ కూడా సీనియర్స్ 1979లో దీన్ని ఏర్పాటు చేసిన వాళ్ళని ఈ ఆత్మీయ సమ్మేళనానికి హాజరవుతున్నారు. అట్లాగే రాష్ట్ర ఆఫీస్ వాళ్ళందరినీ కూడా దీనికి మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ వ్యవస్థ ఈ ఎస్డబ్ల్యూఎఫ్ కోసం, ఆ జెండా నిలపడం కోసం ఎన్ని ఇబ్బందులు వచ్చినా, పెద్ద పెద్ద సంఘాలు, యాజమాన్యం, ప్రభుత్వం ఎంత బెదిరింపులు చేసినా తొనకుండా బెనకుండా ఆ జెండా నిలపడం కోసం పనిచేసిన వాళ్ళు సాధారణమైన కార్యకర్తలు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ జిల్లా పరిధిలో, ప్రకాశం జిల్లా పరిధిలో ఇప్పటికీ మేము లేచిన లెక్క ప్రకారం 88 మంది ఉన్నారు. 88 మంది కూడా ఈ ఆత్మీయ సమ్మేళనానికి మేము పిలుస్తూ ఉన్నాం. అందరూ వస్తూ ఉన్నారు. అట్లాగే ఇప్పుడు పనిచేస్తున్న కామ్రేడ్స్, ఇప్పుడు పనిచేస్తున్న ఎస్డబ్ల్యూఎఫ్ కోసం ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు విలీనం అయిన తర్వాత ఆర్టీసీలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థికంగా, సంస్థాపరంగా, ప్రభుత్వ పరంగా ఆర్టీసీ కార్మికులు అనేక ఇబ్బందులు, ఇవన్నీ కూడా రేపు చర్చించబోతా ఉన్నాం. చర్చించి ఒక పోరాట కార్యక్రమాన్ని కూడా రూపొందించబోతున్నాం. దీనికి అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఎస్డబ్ల్యూఎఫ్ కార్యకర్తలు, నాయకులు, సాధారణ అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో హాజరవ్వాలని మేము కోరుకుంటున్నాం. అట్లాగే ఏటీడబ్ల్యూఎఫ్ నుంచి కంటెపల్లి శ్రీనివాసులు గారు జిల్లా ప్రధాన కార్యదర్శి హాజరవుతున్నారు. అట్లాగే మా మాతృసంస్థ సిఐటి నుంచి కూడా సిఐటి జిల్లా ఆఫీస్ అధ్యక్ష కార్యదర్శులు ఈ సమావేశం హాజరవుతున్నారు. మొత్తం మా ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి ఇన్ని అందరూ సహకరించడం అనేది జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా ఈ 15వ తేదీ జరిగే ఆత్మీయ సమ్మేళనానికి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య గారు, ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జిలాని గారు, ఉపాధ్యక్షులు దివాకర్ గారు, రాష్ట్ర కార్యదర్శి ఎం అయ్యప్పరెడ్డి, రీజియన్ అధ్యక్ష కార్యదర్శులు బి వెంకటేశ్వరరావు, పి శ్రీనివాసరావు, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాలం సుబ్బారావు, ఎం రమేష్, ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గండిపల్లి శ్రీనివాసులు, ఇంకా అనేక మంది ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటూ ఉన్నారు. వీరు కాకుండా డాక్టర్ హరిబాబు గారు సింగరాకొండ ప్రగతి నర్సింగ్ హోమ్, ఈయన ప్రజా వైద్యులు. ఈయన ఆరోగ్యం మీద 1 గంట మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మాదాల వెంకట్రావు గారు ఉద్యమం పుట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు జరుగుతున్న పరిణామాల మీద ఆయన మాట్లాడతారు. ఇంకా అనేక అంశాలు, అనేక మంది దీనికి రావడం కూడా జరుగుతూ ఉంది. అలాగే పెన్షనర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి హైర్ పెన్షన్, దానికి సంబంధించిన విషయాల మీద కూడా మన దివాకర్ గారు మాట్లాడే అవకాశం ఉంది. అందువల్ల ఉదయం 10 గంటలకి జెండా ఆవిష్కరణతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల దాకా ఈ కార్యక్రమం ఉంటుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆర్టీసీ డిపోలు చూస్తూ ఉన్నాం, ప్రభుత్వ వైఖరి చూస్తూ ఉన్నాం. క్రమేణా ఆర్టీసీ డిపోలని ప్రభుత్వం మూసివేయాలని దాంతో ప్రైవేటీకరణ విధానాలను బాగా వేగవంతంగా తీసుకొని వస్తూ ఉంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని బాగా ప్రవేశపెడతా ఉంది. వాళ్ళందరికీ 6 మాసాలు, సంవత్సరం కూడా జీతాలు లేని పరిస్థితి కనపడతా ఉంది. అందుకని ప్రభుత్వ విధానాలు మొత్తం ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం, ఆర్టీసీని రక్షించుకోవడం కోసం, రవాణా రంగాన్ని రక్షించుకోవడం కోసం ఈ ఆత్మీయ సమ్మేళనం అనేది చాలా ముఖ్యమైనటువంటి సమ్మేళనంగా మేము భావిస్తూ ఉన్నాం. అందులో ఎస్డబ్ల్యూఎఫ్ కార్యకర్తలు మొత్తం కూడా రాత్రి మౌళ్ళు
ఈ ఆత్మీయ సమ్మేళనానికి కృషి చేస్తూ ఉన్నారు. అందువల్ల ప్రభుత్వ విధానాలని ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఉపయోగించి వాళ్ళందరూ కూడా రవాణా రంగం వైపు తీసుకొచ్చి పనిచేసే విధంగా ప్లాన్ చేయడం కోసం ఈ ఆత్మీయ సమ్మేళనం అనేది జరుగుతూ ఉంది. చాలా ముఖ్యమైన సమావేశం ఉదయం 10 గంటలకి ఎల్బీజీ భవన్లో ప్రారంభమవుతుంది. మీడియా మిత్రులంతా కూడా వచ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం హైయర్ పెన్షన్కి సంబంధించి క్లారిటీ ఇవ్వకుండా బాగా ఇబ్బంది పెడతా ఉంది ఈపీఎఫ్ఓ సంస్థ ద్వారా. ఇంతవరకు డిమాండ్ నోటీసులు కూడా రాలేదు. భవిష్యత్తులో మేము పెన్షన్ మీద పోరాటం చేస్తాం. మినిమం 9,000 పెన్షను డిఏ ఇచ్చే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.